మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో అధిక శాతం రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ రైతు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే కాకుండా వినియోగదారుడికి అందించే లక్ష్యంతో సాగుపథంలో దూసుకుపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో వరితో పాటు జామ తోట సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనే దానికంటే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా ఉండాలి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలుస్తున్నాయి. ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలు సేద్యం పట్ల మరింత భరోసాను నింపుతున్నాయి. ఇలాంటి సాగు విధానాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు బండారి శ్రీనివాస్. తనకున్న కొద్దిపాటి పొలంలో జామ, వరి పంటలను ప్రకృతి విధానంలో పండిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. 2 సంవత్సరాల మొక్క ఇవి రాజమండ్రి నుంచి తెప్పించుకున్నాం మేము. ఒక మొక్కకు 120 రూపాయలు చొప్పున పడ్డది. తర్వాత మళ్ళీ ఒక చిన్న మొక్కలేమో 2 నెలలు అవుతుంది అవి పెట్టి అవి 80 రూపాయలు చొప్పున పడ్డది 500 మొక్కలకు. ఇది ఎప్పుడు ఎర్లీ కాపు ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. కటింగ్ ఇది కొమ్మ కత్తిరించే వాటిలో ఎప్పుడు కాస్తుంది. ఒక పండుగ సమస్య ఉంటుంది, దానికి ట్రాప్స్ పెట్టుకోవాలి. ఒక ట్యాబ్లెట్ అలా నెల రోజులు పనిచేస్తుంది. అది ఆ ట్యాబ్లెట్ కంపల్సరీ వేసుకోవాలి. వేసుకోకపోతే మరి మొత్తం పురుగు అవుతుంది. దీనికి ఎరువులు కూడా ఏమీ లేదు. మనం తయారు చేసుకున్న కావులు ఉన్నాయి కాబట్టి జీవామృతం, ఘనజీవామృతం వేసుకోవడమే. దాన్ని తయారు చేయడానికి ఒక 2 కిలోల బెల్లము, 200 లీటర్ల వాటరు, 10 లీటర్ల ఆవు మూత్రము, శనగపిండి, ఏదైనా ఒకటి పిండి మన పప్పు దినుసులల్లో ఆ పిండితోని జీవామృతం తయారు చేసుకొని చెట్టు కింద పోసుకోవడం. నేను దీనికి ఎరువులు వేయడం లేదు. అలా మందులు కూడా నీమాశ్రమే కొట్టుకోవడం. 10 రోజులకు ఒకసారి కంపల్సరీ కొట్టుకోవడం. అది ఉంటే అది కొడితే మనకు పిండి అనేది సమస్య రాదు. వేపాకు 5 కిలోలు, ఆవు మూత్రము 5 లీటర్లు, ఆవు పేడ 5 కిలోలు, అవి 200 లీటర్లల్లో వేసుకొని అందులో కలుపుకొని ఒక 2 రోజులు పర్మెంటేషన్ పెట్టాలి. కలుపుకోవాలంతే. ఇక తర్వాత అందులో వాటర్ కలుపులు ఏం లేదు, దానే స్ప్రే చేసుడు అంతే వడగట్టుకొని. దానికి పండుగ రాదు, పిండి నెల రాదు, కాయ నీట్గా ఉంటుంది. మళ్ళీ వాటర్ సమస్య, మనం నీళ్ళు బాగా ఎండగొట్టినా కానీ దానికి ఉండేంత ఉండాలి పదను. ఎప్పటికి మనం మట్టి విసుకుంటే ముద్దే అయ్యేటట్టు చూసుకోవాలంతే. ఒక్క చెట్టుకు దాదాపు 500 పైన ఉంటుంది, కాయలు తక్కువ ఉంటుంది. 5 కాయలు కలిస్తేనే కేజీ ఉంటాయి. అది కేజీ నేను 60 రూపాయలు 70 రూపాయలు అమ్ముకున్నా, నాకు నష్టం ఏం లేదు. దీని ఖర్చు నేను ఫస్ట్ 200 మొక్కలు తెచ్చిన ఒక 10 గుంటలకే. 10 గుంటలకు అప్పుడు 22,000 అయినాయి. 22,000 అయినాయి. ఇప్పుడు 2 సంవత్సరాల మొక్క అది నాకు ఫస్ట్ కాపులనే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని చూసి నేను ఇంకా 10 గుంటలు ఇంకా 20 గుంటలు ఎక్కువ చేసుకున్నా చిన్న మొక్క. దానికి ఇప్పుడు 80 రూపాయలకు ఒక మొక్క 40,000 అయినాయి. చిన్న మొక్క కాబట్టి దానికి కట్ చేయాలి. కట్ చేస్తే గుబురులాగా వచ్చి సైడ్ మండలు ఎక్కువ వచ్చి ఎక్కువ కాపు వస్తుంది. ఒక 6 నెలలకే కాపు వస్తుంది. కాపుకి వస్తుంది చెట్టు మొక్క 6 నెలలకే. ఎప్పటికి 6 నెలలకు వచ్చిందంటే ఇప్పుడు కాపు కాస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టిన చిన్న మొక్క అది 2-3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పూత మీద ఉన్నది. పొలం వేసాము సార్ మేము మేలు ఇప్పుడు వేసి 2 నెలలు అవుతుంది. దీనికి ఎరువులు ఏమి వాడలేదు. మేము జీవామృతం, ఘనజీవామృతం వేసుకుంటూనే ఉన్నాం. మొగి పురుగు వస్తే బ్రహ్మాస్త్రం తయారు చేస్తున్నా, ఇంకోటి నీమాస్త్రం. ఈ వారం రోజులు స్ప్రే చేస్తాం. బ్రహ్మాస్త్రం అంటే ఇది ఆవుమూత్రంతోనే తయారు చేసుకున్నాం. ఆవుమూత్రము, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, పొగాకు 5 రకాల ఆకులను ఆవుమూత్రంలో ఉడకబెట్టి అది మనకు ఉడకబెట్టుకున్నాక ఒక లీటర్ పోసుకుంటే 1 ఎకరాన్ని సరిపోతుంది. 20 గుంటలకు మనం దాన్ని స్ప్రే చేసుకుంటే మొగి పురుగు అనేది రాదు.